వివేక హత్య కేసుకు సంబంధించి ఈరోజు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినటువంటి వైఎస్ సునీత గారి మీద, అదేవిధంగా ఆయన హస్బెండ్ అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద, సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద, వీళ్ళందరి మీద కేసులు ఉన్నటువంటి తరుణంలో ఆ కేసులను కూడా క్వాష్ చేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం చెప్పండి, సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ తెర మీదకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. అందులో భాగంగా ఎవరైతే పిటిషన్ దాఖలు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పారో గతంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మనకందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా క్వాష్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమంటారు? ఇక్కడ తప్పు చేసింది ఎవరు, శిక్ష అనుభవిస్తుంది ఎవరు? తప్పు చేసింది ఎవరో అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మాత్రం దర్జాగా బయట తిరుగుతూ మేము ఏ తప్పు చేయలేదని ఆ తప్పు చేసిన వాళ్ళ మీద, పోరాడే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం, చివరికి సిబిఐ ఆఫీసర్ మీద కూడా. ఇంకా ఇది ఎక్కడా కూడా చరిత్రలో మనం కని విని ఎరగని రీతిలో జరిగిన పరిస్థితి. 6 సంవత్సరాలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కాబడి ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా మనిషిని గొడ్డలితో నరికి చంపటం అనేది నిజంగా ఇంత మూర్ఖంగా ఉంటారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీకు ఎవరు అడ్డు రాకూడదని, అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో తన రక్తంలో పంచుకున్న సొంత తండ్రికి మరి ఇతను బాబాయ్. మరి ఇంతకంటే ఘోరం అసలు ఇంకేముండిద్దండి? వాళ్ళు అంత తప్పు చేసి మరి బెయిల్ తెచ్చుకొని గొడ్డలి గొనకొచ్చిన వ్యక్తి స్వయంగా దస్తగిరి అప్రూవర్గా మారి, ఇక్కడ మనకి కేసులు ముఖ్యంగా ఈ రోజున జరుగుతుంది ఏంటంటే సునీత రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా రామ్ సింగ్ గారు సిబిఐ ఆఫీసరు, వీళ్ళ ముగ్గురు మీద కేసు ఎవరు పెట్టారు? ఎవరు? స్వయంగా వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి గారు. ఆయన పెద్ద వయసు ఆయన, మరి అతనికి ఏం జరిగిందో తెలుసు. మరి ఈ రోజున ఎవరి కోసం అంటే ఇతను చెప్పేవి నేను కూడా మొన్న ఈ మధ్యన విన్నాను. అతను ఇంటర్వ్యూ ఒకటి, అతను ఏం మాట్లాడుతున్నాడు దాంట్లో, నన్ను చంపేస్తామంటున్నారు, నా కొడుకునో కూతురో మరి ఎవరు, వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తామంటున్నారు. ఎవరు చంపేస్తామంటున్నారు అంటే ఈ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే చంపేస్తామంటున్నారా? మరి అంతే కదా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మాకే సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. సంబంధం లేనప్పుడు మీరు విచారణకు రండి, ధైర్యంగా ఎదుర్కోండి, పూర్తి వివరాలు ఫోన్లు సబ్మిట్ చేయమంటే చేయండి. ఆ ఫోన్ రికార్డు తెలుస్తుంది, ఎక్కడున్నారో, ఎవరు ఏటయ్యానో. మనకి ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా పెరిగిందో. మరి అవేవి కాకుండా ఎదురు కేసులు పెట్టించింది ఎవరు ఆయన చేత? ఈ రోజున శిక్ష ఎవరికి పడుతుంది? ఒంటరి మహిళగా ఏ విధంగా ఆవిడ పోరాడుతుంది అంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరి వాళ్ళ తండ్రి తల్లి ఉన్న దగ్గరకు రావాలంటే ఆ గ్రామంలో అంత భయంకరంగా ఉన్న సిచ్యువేషను సునీత రెడ్డి గారిది. గౌరవ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేస్తామని చెప్తూ ఈ రోజున మనం వింటున్న ఏదైతే ఉందో వార్త నిజంగా న్యాయానికి సంఖ్యలు కాదు, ఈ రోజున కన్నీళ్లు కాదు, న్యాయం గెలిచింది అని చెప్పుకోవటానికి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ క్వాష్ చేసిన తర్వాత గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ కేసులు పెట్టారని చెప్పేసి సుప్రీంకోర్టు భావించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పూర్తి ఇది ఫాల్స్ కేసు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఏంటంటారు అంత అవసరం? ఇక్కడ ఒకటండి, ఫాల్స్ కేసు పెట్టడానికి అన్ని ఫాల్సే. ఆ కేసులో జరిగినవి అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ట్రూ అనేది ఎక్కడుంది? సునీత రెడ్డి గారు చెప్పే మాటల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఈవిడ ఆస్తి కోసం కూతురు వాళ్ళుడు చంపేశారు అని. ఆస్తి ఆల్రెడీ ఆయన వాళ్ళ పేరుని పెట్టిన విషయం వీళ్ళకి తెలియదు, పప్పులో కాలేశారు. మరి తర్వాత ఏ వెలిగేషన్ చేశారు? చనిపోయిన వ్యక్తికి అక్రమ సంబంధం అంటగట్టారు. అంటే ఎన్ని రకాలుగా దీన్ని ప్రొలాంగ్ చేయాలని, మరి నిందితుల్ని తప్పించాలని, వాళ్ళు ఏ విధంగానైనా తప్పించుకోవటానికి రకరకాలుగా ఇలాంటి పిటిషన్లు వేయటం, వాళ్ళ మీద ఆరోపణలు చేయటం చేస్తూ ఉంటే కేసు ప్రొలాంగ్ అవుతూ ఉండిద్ది. నేరస్తులు ఈ విధంగా దర్జాగా మరి పోటీ చేస్తూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సీఎంలకి ఇలాగా చౌకబారు రకంగా తయారయ్యారు. వాళ్ళ కేవలం రాజకీయ లబ్ధి కోసం, నిందితుల్ని రక్షించడం కోసం మాత్రమే ఈ కేసును ప్రొలాంగ్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, అయితే ఈ కేసు మొత్తం కూడా మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డే. మరొకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరపాలని చెప్పేసి సిద్ధార్థ్ లోత్రా లాయర్ గారు కోరినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా సునీత రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా, మాతో పాటు మా కళ్ళెదురుగా తిరిగిన ఈ చిన్న పిల్లోడు ఈ పని చేశాడంటే నమ్మలేకపోతున్నామని. మరి మనకి గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు, ఈ రోజున సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. మరి ఉంచారో దాంట్లో ఉన్న డేటాని ఏం చేశారో తెలియదు. కుక్కనే చంపేసిన వాళ్ళు, మనిషినే లేపేసిన వాళ్ళకి అయ్యో లెక్క. మరి అదేవిధంగా చూస్తే పోలీస్ స్టేషన్లో ఏ అయితే మనం అన్ని కూడా ఫార్మాలిటీలు చేస్తామో అవన్నీ కూడా టైప్ మిషన్తో సహా వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆ రోజున ఆ కేసుకు సంబంధించి అన్ని కూడా వీళ్ళ ఇంట్లోనే చేశారనేది మనం గతంలో అన్ని కూడా విన్నాము. మరి అలాంటిది అసలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఇవన్నీ జరిగినాయి? అతను మెయిన్ పాత్రధారిగా, సూత్రధారిగా ఎందుకున్నాడు?
జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో మరి విచారణ జరిపించాలి. భారతిరెడ్డి గారి పేరు కూడా గతంలో విన్నాం, ఆవిడని కూడా విచారించాలి అని. మరి అదేవిధంగా మెయిన్ చెప్తుంది అవినాష్ రెడ్డి గారిదే. సిద్ధార్థ లూత్రా గారు చెప్పినట్లుగా అవినాష్ రెడ్డి గారిని ఖచ్చితంగా విచారణ చేయాలి. ఆయన బెయిల్ కొట్టివేస్తేనే ఈ కేసు ముందుకెళ్తుంది, ఒక కొలిక్కి వస్తుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో ఉన్న క్లారిటీ. ఓకే, మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో కేసు లాగ్ చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడైతే చూసుకుంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినట్టుగా మనం అర్థం అవుతుంది. ఏమంటారు? ఈ చిన్నపిల్లాడు చిక్కడో దొరకడని చెప్పి జగన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఈ చిక్కడో దొరకడంటే చిక్కాలి, దొరకాలి తప్పదు. ఎందుకంటే న్యాయం, ధర్మం, చట్టం వీటన్నిటి ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చట్టం చేతులు చాలా పొడవైనవి, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. ఈ రోజున ప్రజల పులివెందుల్లో ఏ విధంగా మరి టీడీపీ పట్టం కట్టి చెప్పుకున్నారు, మాకు న్యాయం జరిగింది, న్యాయం జరగబోతుందని చూపించారు. అదేవిధంగా సునీత గారికి కూడా న్యాయం జరిగిద్దని ఇక్కడ అనిపిస్తూ ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిందంటే అతని పరిస్థితి ఏముండిద్దండి? ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టడమే. మనం చూసాం, కేవలం హౌస్ అరెస్ట్ చేయటమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చోబెట్టడం, నిర్బంధిస్తున్నాం అన్న దానికే ఏ విధంగా గగ్గోలు పెట్టాడు. ఇంకా అంతకుముందు చూసాం, తల్లికి ఏదో బాగాలేదని చెప్పేసి వెనకాల పోలీస్ జీబు, ముందు ఆయన కారు, ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా పారిపోయే మనస్తత్వం, ఈ విధంగా గోడ మీద పిల్లిలాగా దూకే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా పగడ్బందీగా పట్టుకోవాలి. లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. ఎక్కడికి కూడా జారనివ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని కూర్చోబెట్టి దాని మీద పూర్తి విచారణ తీసుకొని అతనికి ఎట్లాంటి సత్కారం చేయాలో అది చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. చెప్పండి, అయితే ఇప్పుడు ఈ సునీత గారి మీద కావచ్చు, వాళ్ళ భర్త మీద కావచ్చు, ఈ రామ్ సింగ్ మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసింది వివేకానంద రెడ్డి గారి పిఏ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి అప్పుడు మనం అందరికి కూడా తెలిసిన విషయం. ఈ రామకృష్ణారెడ్డి వెనకాల ఎవరుండి ప్రోత్సహించారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆబ్వియస్లీ ఇతనే అవుతాడు, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్పాడు, వీళ్ళందరూ చెప్తున్నా కూడా ఈ పని చెయ్యాలి, గొడ్డలు కొనక రావాలి, నీకు అమౌంట్ ఎక్కువ ఇస్తాము, మరి ఇవన్నీ మాట్లాడేటప్పుడు అతను నమ్మలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఫోన్ చేసి నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను, నువ్వైతే వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అని చెప్పిన తర్వాత అతను మూవ్ అయ్యాడు. మరి ఈ రోజు కూడా అదే జరుగుతుంది. భయపెట్టో ప్రలోభ పెట్టో ఏ విధంగానైనా సరే పిఏ చేత వీళ్ళ మీద కేసు పెట్టించారు, అది మాత్రం వాస్తవం. కాబట్టి ఇక్కడ ఒకటండి, వీళ్ళు తప్పు చేయటం, ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకా తప్పులు చేయటం, 6గురిని అనుమానాస్పదంగా చనిపోవటం. మరి ఈ కేసులో ఎన్ని రకాలుగా వీళ్ళు ఇంకా లోతుకి ఇరుక్కుపోయారు. ఒక మనిషిని చంపటమే అంటే ఎన్ని తప్పులు చేసిన శిక్ష ఒకటేలే, 10 మందిని చంపేసిన 20 మందిని చంపేసిన అనుకున్నారా? బరి తెగిచ్చారా? మేము ఇట్లా చేస్తే అవతల వాడు భయపడతాడు, ఖచ్చితంగా మేము చెప్పినట్లు మిగతా వాళ్ళు వింటారు అనుకున్నాం. మనం సునీల్ యాదవ్ని చూసాం, అతని పరిస్థితి ఏంటి? ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి, ఎస్పీ ఆఫీస్కి, ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణ భయం ఉందని చెప్పటం. మరి ఈ విధంగా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఆ మధ్య చూసాం దస్తగిరి వాళ్ళ ఆవిడ మీదనే అటాక్ చేశారు లేడీ, మరి ఆవిడ్ని కొట్టబోయి రకరకాలుగా నీ హస్బెండ్ ఒక నెలలో లేపేస్తామని కూడా వార్నింగ్లు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు ముద్దాయిలు బయట తిరుగుతున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఎవరైతే ఈ పిఏ ఉన్నారో ఈయన కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాడు. అంటే ఆ రోజు చంపటం ఒకవేళ అతనికి తెలియకపోయినా, చంపిన తర్వాత వీళ్ళు దొరికిపోతారన్నప్పుడు ఇతను ఆ విధంగా వాడుకున్నారా? ఈ రోజున అందరి మధ్య ఈయన ఆటలు అరటిపండ్లో ఈయన కూడా దొరికిపోయాడు. ఈయన మీద కూడా ఈ రోజున వాళ్ళు చంపిన వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కూడా మరి దోషిగానే పరిగణింపబడతాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ రోజున విచారణ చేయాలి, వీళ్ళందరి నుంచి నిజానిజాలు బయటపడాలి. ఈ రోజున చూస్తున్నాం మద్యం కుంభకోణం ఏ విధంగా నడుస్తుందో, ఇది కూడా ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.